కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట గ్రామంలో హిందూ సైన్యం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. భారీ సంఖ్యలో కదం తొక్కిన యువజనులు జై భారత్ నినాదాలు హోరెత్తించారు. జమ్మూ సంఘటనను నిరసిస్తూ ఉగ్రవాదులు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హిందూ సైన్యం యువకులు మాట్లాడుతూ హిందువులంతా ఐక్యంతో హైందవ శంఖారావం పూరించి పాకిస్తాన్ తుదముట్టించాలని తెలిపారు. ఈరోజు ప్రధానంగా ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గామ్ అనే టూరిస్ట్ ప్రాంతం. ఇతర రాష్ట్రాల నుంచి ఆ పహల్గామ్ అనే టూరిస్ట్ ప్రాంతానికి వెళ్ళడం ప్రజలందరూ వెళ్తారు. అయితే 22వ తారీఖున కూడా చాలా మంది ప్రజలు ఆ ప్రాంతానికి విహారయాత్రకి వెళ్ళడం జరిగింది. అయితే పాకిస్తాన్ ఉగ్రమూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన భారతదేశంలో జవాన్ల వేషం వేసుకు వచ్చి అక్కడ పహల్గామ్ లో ఉన్న విహారయాత్రలో ఎవరైతే హిందువుల ముస్లింల అని చూసి ప్యాంట్లు కూడా ఇప్పి చూసి హిందువులు అనే వాళ్ళని అతి ఘోరంగా కాల్చి చంపడం జరిగింది. ఎవరైతే మన భారతదేశంలో వ్యక్తులు చనిపోయారో 26 మంది ప్రజలు ప్రాణాలు అర్పించడం జరిగింది. వారికి నివాళులుగా ఈరోజు తిరుని నియోజకవర్గం తేటగుంట కోతురాలి జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి ఈ ప్రయోగాన్ని మన హిందువులు బలవడంలో జరిగింది కాబట్టి మన యువకులంతా చేరి ఈ యొక్క వాళ్ళకి ఆశ్రమాలు కలపాలని మనంతా ర్యాలీతో ముందు వచ్చి దిష్టిబొమ్మను కూడా తయారు చేసి అది ఒక దహనం చేయాల్సిందిగా మన హిందూ సైన్యం కొరల ద్వారా జరపడం జరుగుతుంది. మన ఏదైతే మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కాశ్మీర్ లో పహల్గామ్ ప్రాంతంలో ఏదైతే ఉగ్రవాదుల దాడి జరిగిందో ప్రీ ప్లాన్డ్ దాడి ఏదైతే 4 ఉగ్రవాదులు కలిసి అందులో ఒక సయ్యద్ హఫీజ్ అనే పాకిస్తాన్ ఎక్స్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ అనే ఒక వ్యక్తి కూడా అందులో పాత్ర వహించడం జరిగింది. దాదాపు 25 మంది హిందువులు స్పాట్ లో ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక మంది గాయాలతో హాస్పిటల్ బారిన పడి ఉన్నారు. ఏదైతే ఇప్పుడు హిందువులందరూ రియాక్ట్ అవుతున్నారో భారతదేశం తన సత్తా చూపించడానికి సిద్ధంగా ఉందో మనమందరూ కూడా మద్దతు తెలపాలి భారతదేశానికి, భారతదేశ ప్రభుత్వానికి. ఇప్పుడు ఏదైతే యుఎన్ ఉందో యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్ భారతదేశాన్ని తన వంతు సాయం చేస్తూ ఈ సమయంలో దండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో కూడా యుఎన్ పాకిస్తాన్ ఒక ఉగ్రవాద సంస్థగా, ఉగ్రవాద ప్రేరేపిత సంస్థగా, లేకపోతే ఒక ఉగ్రవాదం తయారు చేసే ఇండస్ట్రీగా గుర్తించి దానిపై విపరీతమైన ఆంక్షలు విధించి ఒక దేశం యొక్క మొన్న 22వ తారీఖున మన భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పర్యాటక ప్రాంతంలో ఉన్నటువంటి పహల్గామ్ అనే గ్రామంలో ఎంతో మంది పర్యాటకులు భారతదేశంలో అనుమతించకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వచ్చి అక్కడ పర్యటన చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలోనే ఆర్టికల్ 370 రద్దు అయిన తర్వాత ఇంకా పర్యాటక రంగం అభివృద్ధి చెందుతోంది. ఆ 370 రద్దు చేయడం చాలా మందికి ముస్లిం మూకలకి, ముఖ్యంగా ఉగ్రవాద మూకలకి ఇష్టం లేదు. ఆ కారణంగా మన భారతదేశ సైన్యం ధరించేటువంటి దుస్తుల్లో ఆ పర్యాటక ప్రాంతానికి వచ్చి చాలా మందిని పరీక్షించి వీళ్ళు హిందువులా కాదా అని చెప్పి తెలుసుకోవడానికి వాళ్ళు చేసినటువంటి వికృత చర్య వస్త్రాలు విప్పేసేసి చూసి మరి హిందువు అనేవాడిని ప్రతి వాళ్ళని కూడా చాలా దారుణంగా కాల్చి చంపడం జరిగింది. కాల్చి చంపి అంతేకాకుండా మన దేశాల నాయకుడైనటువంటి మోదీ గారికి కూడా సవాల్ విసరడం జరిగింది. అయ్యా మోదీ గారు, మీరు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు భారతదేశాన్ని, అఖండ భారతదేశాన్ని చక్కగా పరిపాలిస్తున్నారు, కుల మత జాతి వివక్ష లేకుండా పరిపాలిస్తున్నారు. అయితే హిందువులందరూ ఏకైతే ఎలా ఉంటుందో ఒక్కసారి మొన్నే హైందవ శంఖారావం నిర్మించాం మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ దగ్గరలో. మీరు కనుక ఒక పిలుపునిస్తే భారతదేశం ఎవరితో కూడా ఎవరక్తం ఉడుకు రక్తంగా ఉంది. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బందులు ఎదురైతే, అంటే మీకు చేతకాగలు కాదు, మీకు అన్ని చేతనవులు, మీకు ఏమైనా ఇబ్బందులు ఒత్తిళ్లు ఎదురైతే కనుక ఒక్కసారి మీరు కనుక పిలుపునిస్తే మా కుర్రాలు చాలా ఉగ్రవాదులని అరగంటలు ఏరిపోయడానికి. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, అయ్యా హిందువులారా, ఎప్పటికైనా ముసుగులు వదిలేసి మాదేం పోయిందిలే అని చెప్పి ఇంట్లో కూర్చుని సెల్ ఫోన్ నొక్కుంటూ సీరియల్ చూసుకుంటూ పిల్లల యొక్క యోగబాధలు చూసుకుంటూ కూర్చోకండి. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ దగ్గర వచ్చింది, మన దాకా రాలేదనుకోకండి. ఎంతో దూరం లేదు, మన దగ్గరికి కంటే కూడా వచ్చేసిన తర్వాత అప్పుడు మనం చేసేది ఏం లేదు, మన చేతిలో ఏముండదు. హిందువులందరూ ఐక్యమై, హిందువులందరూ ఏకమై ఒక్కసారిగా గట్టిగా హరిస్తే పారిపోయేటువంటి పాకిస్తాన్ వేళ మన మీద ఎంతో ప్రభావం చూపిస్తోంది. చాలా అతి చిన్న దేశం. ఆ దేశం మీద మనం అందరం కూడా హిందువులంటే ఏమిటో ఒక్కసారి రుచి చూపించాల్సిన సమయం చాలా దగ్గరలోనే ఉంది. చూపిస్తాం. మన మోదీ గారు తక్కువ నాయకుడు ఏం కాదు, అమిత్ షా గారు కావచ్చు, రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, వాళ్ళు చూసుకుంటారని ధైర్యం ఉంది. ఒక ఊరి పుల్వామా అటాక్ అవ్వచ్చు, ఒక కార్గిల్ అటాక్ అవ్వచ్చు, ఏదైనా సరే మనకి అత్యంత తక్కువ సమయంలో వాళ్ళు మనకి చూపించారు ప్రతిఫలాన్ని. వాళ్ళు మన దేశానికి చేసిన ద్రోహానికి ప్రతిఫలాన్ని ఖచ్చితంగా అనుభవించారు.